శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో బుధుడు జూన్ 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3:41 మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధగ్రహం కర్కాటక సంక్రమణం జరుగుతోంది. అలా కర్కాటక రాశిలోకి ప్రవేశించిన బుధుడు మళ్ళీ జూలై 7వ తేదీ మంగళవారం వక్రించి వెనక్కి అంటే మళ్ళీ మిథున రాశిలోకి ఉదయం 10:32 ప్రవేశిస్తాడు. అంటే జూన్ నెల 22వ తేదీ సోమవారం నుంచి జూలై 7వ తేదీ మంగళవారం వరకు నవగ్రహాలలో బుధుడు కర్కాటక రాశిలోనే ఉంటాడు. ఈ బుధుడి కర్కాటక సంక్రమణం అనేది 12 రాశుల వారికి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు ఇస్తుంది, ఇంకొన్ని రాశుల వారికి వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. బుధుడు విద్యా ఉద్యోగ వ్యాపార కారకుడు. విద్యా ఉద్యోగ వ్యాపార కారకుడైనటువంటి బుధుడు ఏ రాశులకు అనుకూల ఫలితాలు కలిగింపజేస్తాడో, ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తాడో, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి 12 రాశుల వాళ్ళు బుధుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి జూన్ 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3:41 బుధుడు కర్కాటక రాశిలోకి మారగానే, బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే మేషరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మేషం, వృషభం, మిథునం, కర్కాటకం అంటే బుధుడి సంచారంలో మార్పు జరిగిన కర్కాటక రాశి 4వ రాశి అవుతుంది. కాబట్టి మేషరాశి వాళ్ళకి 4వ స్థానంలో బుధుడి కర్కాటక సంక్రమణం ఏర్పడింది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి 4వ స్థానంలో బుధుడు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. కాబట్టి ఈ బుధుడి కర్కాటక సంక్రమణం మేషరాశి వాళ్ళకి జూన్ 22 నుంచి జూలై 7వ తేదీ వరకు అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఏ విషయాల్లో శుభ ఫలితాలు కలిగింపజేస్తుంది? ఆ శుభ ఫలితాలు ఇంకా రెట్టింపు చేసుకోవాలంటే బుధుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు మేషరాశి వాళ్ళు చేసుకోవాలి? ఈ విషయాన్ని పరిశీలిస్తే 4వ స్థానంలో ఉన్న బుధుడు మేషరాశి వాళ్ళకి మానసికంగా ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగింపజేస్తాడు. ఇంతకు ముందు కంటే ఎంతో ఉత్సాహంతో, ఉల్లాసంతో మేషరాశి వాళ్ళు ప్రతి పనిని కూడా నిర్వహించగలుగుతారు. కుటుంబంలో కూడా ఆనందం వెల్లివిరుస్తుంది. శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. శుభ కార్యక్రమాలంటే ఇంట్లో పెళ్లిళ్ళు పెట్టుకోవటం, ఉపనయనాలు పెట్టుకోవటం, లేదా కొత్త ఇంటి గృహప్రవేశాలు చేసుకోవటం, ఇలాంటి శుభ కార్యక్రమాలు చేయగలుగుతారు. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే అవకాశాలు మేషరాశి వాళ్ళకు ఉంటాయి. అలాగే సకల కార్యాలు కూడా అనుకున్నవి అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసే యోగాన్ని 4వ స్థానంలో బుధుడు కలిగింపజేస్తాడు. అలాగే సర్వకార్య సిద్ధి ఈ సమయంలో ఏర్పడుతుందని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాలు చెప్తున్నాయి. అంటే మీరు ఏ పని ప్రారంభించినా మేషరాశి వాళ్ళు 4వ స్థానంలో ఉన్న బుధుడు అది ఎంత కష్టసాధ్యమైన పని అయినా సరే దాన్ని దిగ్విజయంగా పూర్తయ్యేలాగా చేస్తాడు. అలాగే బుధుడికి ఆధిపత్యాలు కూడా జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. బుధుడు మిథున రాశికి, కన్యా రాశికి అధిపతి. మేషరాశి నుంచి మిథున రాశి 3వ రాశి అవుతుంది. మేషరాశి నుంచి కన్యా రాశి 6వ రాశి అవుతుంది. అంటే మేషరాశి వాళ్ళకి బుధుడికి తృతీయాధిపత్యము, షష్టాధిపత్యము వచ్చినాయి. తృతీయం అంటే 3, షష్టం అంటే 6. తృతీయ అధిపతిగా, షష్టాధిపతిగా 4వ స్థానంలో ఉండి కూడా శుభ ఫలితాలు ఇస్తాడు. తృతీయ స్థానానికి అధిపతి అయ్యాడు కాబట్టి అది సోదర స్థానం. కాబట్టి మేషరాశి వాళ్ళకి సోదర సోదరీమణులతో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలన్నీ తొలగిపోతాయి. వాళ్ళతో అనుకూలత పెరుగుతుంది. వాళ్ళ వల్ల మంచి ప్రయోజనాలు లభిస్తూ ఉంటాయి. అలాగే షష్టాధిపతి అయ్యాడు. 6వ స్థానం అంటే రోగస్థానం, రుణస్థానం, శత్రుస్థానం అని జ్యోతిష్యంలో చెప్తారు. షష్టాధిపతి అయ్యాడు కాబట్టి అనారోగ్యాలు మేషరాశి వాళ్ళకి తగ్గిపోతాయి. అప్పులుంటే అప్పుల సమస్యల నుంచి బయటపడగలుగుతారు. శత్రుబాధలుంటే ఆ శత్రుబాధల నుంచి కూడా బయటపడతారు. కాబట్టి రోగ, రుణ, శత్రుబాధలను తొలగింపజేసుకొని సోదరుల వల్ల విశేషమైన ప్రయోజనాలు పొంది 4వ స్థానంలో ఉన్నటువంటి ఈ బుధుడి వల్ల మేషరాశి వాళ్ళు చాలా అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఈ శుభ ఫలితాలు ఇంకా రెట్టింపు కావాలంటే బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి జూన్ 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3:41
బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే, బుధుడి కర్కాటక సంక్రమణం జరగగానే ఈ బుధుడి కర్కాటక సంక్రమణం అనేది వృషభ రాశి వాళ్ళకి 3వ స్థానంలో ప్రారంభమవుతోంది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు 3వ స్థానంలో బుధుడు ఉంటే ఆ బుధుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఎందుకంటే వృషభ రాశి నుంచి లెక్కబెట్టుకున్నప్పుడు వృషభం, మిథునం, కర్కాటకం, బుధుడి సంచారంలో మార్పు జరిగిన కర్కాటకం 3వ రాశి అవుతుంది. అంటే తృతీయ స్థానం, 3వ స్థానంలోకి వృషభ రాశి వాళ్ళకు బుధుడు వచ్చాడు. 3వ స్థానంలో బుధుడు యోగించాడు కాబట్టి కొన్ని వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఏ విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు? ఆ విషయాల్లో వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలంటే వృషభ రాశి వాళ్ళు బుధుడికి సంబంధించి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి? ఈ విషయాన్ని పరిశీలిస్తే 3వ స్థానంలోకి బుధుడు రావటం వల్ల వృషభ రాశి వాళ్ళకి కొద్దిగా బుద్ధి మాంద్యం కలుగుతుంది. అంటే ఏదైనా ఒక విషయంలో సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకోవటం అనేది కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. దానివల్ల కొన్ని రకాలైనటువంటి నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఆ బుద్ధి మాంద్యాన్ని తగ్గింపజేసుకునే ప్రయత్నం వృషభ రాశి వాళ్ళు చేయాలి. కొద్దిగా చురుకుదనాన్ని పెంపొందింపజేసుకునే ప్రయత్నం చేయాలి. సరైన సమయంలో సరైన నిర్ణయం ఖచ్చితంగా తీసుకునే విధంగా అడుగులు ముందుకు వేయాలి. అప్పుడు బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. అదేవిధంగా 3వ స్థానంలోకి బుధుడు వచ్చినప్పుడు బంధుమిత్రులతో వాద ప్రతివాదాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. అలా బంధువులతో గాని స్నేహితులతో గాని గొడవ పడేలాగా 3వ స్థానంలో ఉన్న బుధుడు వృషభ రాశి వాళ్ళని ప్రేరేపిస్తాడు. కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? బంధువులతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. మిత్రులతో మాట్లాడేటప్పుడు కూడా ఎలాంటి గొడవలు రాకుండా జాగ్రత్త తీసుకుంటూ జాగ్రత్తగా మాట్లాడాలి. అప్పుడు బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. అలాగే ఒక్కొక్కసారి అకారణ విరోధాలు ఎదుటి వాళ్లతో కొని తెచ్చుకునేలాగా 3వ స్థానంలో బుధుడు ఫలితం ఇస్తాడు. కాబట్టి వృషభ రాశి వాళ్ళు వివాదాల జోలికి వెళ్ళకండి, ఎవరితో గొడవలు పడకండి, సాధ్యమైనంత వరకు గొడవలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అప్పుడు బుధుడు ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇవ్వలేడు. అలాగే అధికారుల ముందు ఒక్కొక్కసారి చులకన అయ్యే అవకాశం ఉంటుంది. అంటే వృషభ రాశి వాళ్ళు ఎక్కడైనా ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటే బాసు ఏదో ఒక కారణంతో మిమ్మల్ని డిగ్రేడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అటువంటప్పుడు బాస్తో గొడవ పడకండి, పని ద్వారా మీరు సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. అప్పుడు మిమ్మల్ని చులకన చేసిన బాసే మళ్ళీ మెచ్చుకోవటానికి అవకాశం ఉంటుంది. అలా బుధుడిచ్చే వ్యతిరేక ఫలితం నుంచి బయటపడవచ్చు. శత్రువులు కూడా కొంత ఇబ్బందిని కలిగింపజేస్తూ ఉంటారని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. కాబట్టి ఎవరితో కూడా శత్రుత్వాలు పెంచుకోకుండా అందరితో మంచిగా ఉండే ప్రయత్నం చేయండి. అప్పుడు 3వ స్థానంలో బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. ఇలాంటి జాగ్రత్తలు వృషభ రాశి వాళ్ళు తీసుకుంటే మీకు 3వ స్థానంలో బుధుడు ఉన్నప్పటికీ జూన్ 22 నుంచి జూలై 7 వరకు బుధుడిచ్చే చిన్న చిన్న వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. దాంతోపాటు బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు కూడా చేసుకోండి. అప్పుడు బుధుడి బలం పెరుగుతుంది, బుధుడు మీకు అనుకూల ఫలితాలు ఇస్తాడు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి జూన్ 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3:41 బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే, బుధుడి కర్కాటక సంక్రమణం జరగగానే మిథున రాశి నుంచి చూసుకున్నప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి బుధుడి సంచారంలో మార్పు 2వ స్థానంలో ఏర్పడింది. కాబట్టి బుధుడు 2వ స్థానంలో ఉండటం అనేది ప్రారంభమవుతుంది. జూన్ 22వ తేదీ నుంచి జూలై 7వ తేదీ వరకు మిథున రాశి వాళ్ళకి బుధుడు 2వ స్థానం, ద్వితీయ స్థానంలో ఉంటాడు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి చూసుకున్నప్పుడు వచ్చే 2వ రాశిలో బుధుడు ఉంటే అద్భుతమైన రాజయోగాన్ని శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. కాబట్టి మిథున రాశి వాళ్ళకి ద్వితీయ స్థానం, 2వ స్థానంలో ఉన్న బుధుడు జూన్ 22 నుంచి జూలై 7 వరకు అద్భుతమైన శుభ ఫలితాలు ఇస్తాడు. ఏ విషయాల్లో శుభ ఫలితాలు ఇస్తాడు? ఆ శుభ ఫలితాలు రెట్టింపు కావాలంటే మిథున రాశి వాళ్ళు బుధుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి? ఈ విషయాన్ని పరిశీలిస్తే ప్రధానంగా మీ రాశి నుంచి 2వ స్థానంలో ఉన్న బుధుడు మిథున రాశి వాళ్ళకి కార్యసిద్ధిని కలిగింపజేస్తాడు. ఎంత కష్టసాధ్యమైన పనైనా సరే ఈ సమయంలో మిథున రాశి వాళ్ళు సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే మంచి పట్టుదల పెరుగుతుంది. ప్రతి కార్యక్రమంలో కూడా ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటారు. ఆ ప్రణాళిక ద్వారా అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. దాంతోపాటు సత్సాంగత్యం ఏర్పడుతుంది. అంటే నవగ్రహాలలో బుధుడు 2వ స్థానంలో ఉండటం వల్ల మిథున రాశి వాళ్ళకి మంచి స్నేహితులు ఏర్పడతారు. ఆ మంచి స్నేహితులు సత్కార్యాలు చేసేలాగా మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటారు. దానివల్ల మంచి మంచి పనులు చేస్తారు, సమాజంలో పేరు కూడా తెచ్చుకోగలుగుతారు. మిథున రాశి వాళ్ళకి 2వ స్థానంలో ఉన్న బుధుడు సుఖ సంతోషాలను కలిగింపజేస్తాడు. అలాగే తలపెట్టిన కష్టసాధ్యమైనటువంటి పనుల్లో చిన్న చిన్న విఘ్నాలు కూడా లేకుండా అవలీలగా ఆ పనులు పూర్తయిపోయేలాగా చేస్తాడు.
మంచి విందు భోజనం స్వీకరించేలాగా చేస్తాడు. అందుకే జూన్ 22 నుంచి జూలై 7వ తేదీ మధ్యలో తరచుగా మిథున రాశి వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి రుచికరమైన భోజనాన్ని స్వీకరిస్తారు. మృష్టాన్న భోజన ప్రాప్తి యోగాన్ని 2వ స్థానంలో ఉన్న బుధుడు కలిగింపజేస్తూ ఉంటాడు. అలాగే వినోద కార్యక్రమాల్లో పాల్గొనేలాగా చేస్తాడు. ఎక్కువగా మిథున రాశి వాళ్ళు వినోద కార్యక్రమాల్లో పాల్గొని మనస్సు ఆహ్లాదంతో నిండిపోయేలాగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఇంతకు ముందు ఎలాంటి అనారోగ్యాలున్నా మిథున రాశి వాళ్ళు వాటి నుంచి బయటపడతారు. చక్కటి ఆరోగ్యాన్ని మీకు 2వ స్థానంలో ఉన్న బుధుడు కలిగింపజేస్తాడు. ఏ కార్యక్రమంలో ఎవ్వరితో వ్యతిరేకత లేకుండా చేస్తాడు. అందరితో అనుకూలత కలిగింపజేస్తాడు. బంధుమిత్రుల్లో కూడా గౌరవాన్ని కలిగింపజేస్తాడు. కాబట్టి ఈ బుధుడి కర్కాటక సంక్రమణం వల్ల జూన్ 22 నుంచి జూలై 7 వరకు బంధువులందరూ మిథున రాశి వాళ్ళని విపరీతంగా గౌరవిస్తూ ఉంటారు. స్నేహితులు కూడా విపరీతంగా గౌరవిస్తూ ఉంటారు. ఈ అద్భుతమైన ఫలితాలన్నీ మిథున రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో అంటే 2వ స్థానంలో అంటే కర్కాటకంలో ఉన్న బుధుడు కలిగింపజేస్తాడు. దాంతో పాటు ఆధిపత్యాన్ని కూడా తీసుకున్నట్లయితే మిథున రాశి వాళ్ళకి బుధుడు రాస్యాధిపతి అయ్యాడు. దాంతో పాటుగా మిథునం, కర్కాటకం, సింహం, కన్యకు కూడా బుధుడే అధిపతి, చతుర్థాధిపతి అయ్యాడు. మిథున కన్యా రాశులకి బుధుడి అధిపతి కాబట్టి మిథున రాశి వాళ్ళకి రాస్యాధిపతి అయ్యాడు. చతుర్థ స్థానం అంటే 4వ స్థానాధిపతి అయ్యాడు. రాస్యాధిపతి 4వ స్థానాధిపతి అయ్యి 2వ స్థానంలో యోగిస్తున్నాడు. రాస్యాధిపతి అవటం వల్ల ఎలాంటి ఫలితం ఇస్తాడంటే బ్రహ్మాండమైన ఆరోగ్యాన్ని ఇస్తాడు, వాక్చాతుర్యం ఇస్తాడు, మల్టిపుల్ టాస్కింగ్ ఎబిలిటీ కలిగింపజేస్తాడు. అలాగే మిథునం నుంచి చూసుకున్నప్పుడు బుధుడు ఆధిపత్యం వహించే కన్యా రాశి 4వ రాశి అవుతుంది కాబట్టి చతుర్థాధిపతి 4వ స్థానాధిపతి కూడా అయ్యాడు. చతుర్థం అంటే భూమి, గృహము, స్థలము, పొలము, వాహనము ఇవన్నీ కూడా చతుర్థం రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి మిథున రాశి వాళ్ళకు బుధుడు చతుర్థాధిపతి అయ్యాడు కాబట్టి భూములు కొనుక్కునే యోగం ప్రారంభం అవుతుంది. గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనుక్కునే యోగాన్ని ఇస్తాడు. వాహనాలు కొనుక్కునే యోగం ఇస్తాడు. చతుర్థం అంటే అది తల్లి స్థానాన్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి మిథున రాశి వాళ్ళకి తల్లిగారికి సంబంధించి ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా వాటి నుంచి బయటకు తీసుకొచ్చేలాగా చేస్తాడు. తల్లిగారి ఆరోగ్యం బాగుండేలాగా చేస్తాడు. హైయర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాల్లో మిథున రాశి వాళ్ళకి అనుకూలతను కలిగింపజేస్తాడు. ఇన్ని అద్భుతమైన ప్రయోజనాలు బుధుడు మిథున రాశి వాళ్ళకి కలిగింపజేస్తాడు. కాబట్టి ప్రధానంగా జూన్ 22 నుంచి జూలై 7వ తేదీ వరకు మిథున రాశి వాళ్ళకి 2వ స్థానంలో ఉండి రాస్యాధిపతి, చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు ఈ అద్భుతమైన శుభ ఫలితాలను మిథున రాశి వాళ్ళకి ఇస్తాడు. ఈ ఫలితాలు ఇంకా రెట్టింపు కావాలంటే బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు మిథున రాశి వాళ్ళు చేసుకోవాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి జూన్ 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3:41 బుధుడు వాళ్ళ రాశిలోకి ప్రవేశించగానే వాళ్ళ రాశిలోనే బుధుడి సంచారం ప్రారంభమవుతుంది. ఆ సంచారం జూలై 7వ తేదీ మంగళవారం ఉదయం 10:32 వరకు ఉంటుంది. అంటే జూన్ 22 నుంచి జూలై 7 వరకు కర్కాటక రాశిలో బుధుడు ఉంటాడు. జన్మరాశిలో బుధుడు కర్కాటక రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో ఉంది. ఎందుకంటే జన్మరాశిలో బుధుడు ఎప్పుడు కూడా వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. ఏ విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు? ఆ వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవాలంటే కర్కాటక రాశి వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ విషయాలు మనం పరిశీలిస్తే కర్కాటక రాశి వాళ్ళకి వాళ్ళ రాశిలో ఉన్న బుధుడు అనవసరమైన విషయాల్లో జోక్యం కలగజేసుకునేలాగా చేస్తాడు. అంటే కర్కాటక రాశి వాళ్ళు వాళ్ళకి సంబంధం లేని విషయాల్లో, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే విషయాల్లో తలదూరుస్తారు, వేలు పెడతారు. దానివల్ల లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటారు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే జూన్ 22 నుంచి జూలై 7 మధ్యలో మీకు అనవసరం లేని విషయాల్లో, మీకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోకండి. ఇతరుల విషయాల్లో వేలు పెట్టి అనవసరంగా గొడవలు తెచ్చుకోకండి. మీ పని మీరు చేసుకోండి. అప్పుడు మీ రాశిలో ఉన్న బుధుడు ఎలాంటి వ్యతిరేక ఫలితం ఇవ్వడు. అలాగే సాంగత్య దోషాన్ని కూడా కలిగింపజేస్తాడు. అంటే ఈ సమయంలో కర్కాటక రాశి వాళ్ళకి చెడు స్నేహాల పట్ల, చెడు పరిచయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అలా మీ రాశిలో ఉన్న బుధుడు మిమ్మల్ని ప్రభావితం చేస్తూ ఉంటాడు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే చెడు పరిచయాలకు దూరంగా ఉండాలి, చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి, మనసును అదుపులో పెట్టుకోవాలి. అప్పుడు మీ రాశిలో బుధుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే వృత్తిలో గాని, విద్యలో గాని, వ్యాపారంలో గాని కొద్దిగా అప్పుడప్పుడు వైఫల్యాలను కలిగింపజేస్తాడు. కానీ వైఫల్యాలకు నిరుత్సాహపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే విజయాలు సాధించవచ్చు. బుధుడిచ్చే సమస్యల నుంచి బయటపడవచ్చు. అకాల భోజనం కలిగింపజేస్తాడు, అకాల నిద్రను కలిగింపజేస్తాడు. ఎప్పుడైనా జన్మరాశిలో ఉన్న బుధుడు
సమయానికి భోజనం చేయకుండా, సమయానికి నిద్రించకుండా ఏదో ఒక పని కల్పిస్తూ ఉంటాడు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, మీ జన్మరాశిలో బుధుడు ఉన్నాడు కాబట్టి దానివల్ల అకాల భోజనం, అకాల నిద్ర ఉంటుంది కాబట్టి అలా లేకుండా జూన్ 22 నుంచి జూలై 7 వరకు జాగ్రత్త పడాలి. సరైన సమయానికి భోజనం చేయటం, సరైన సమయానికి నిద్రించడం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే అన్ని విషయాల్లో కూడా సాధ్యమైనంత వరకు చెడు స్నేహాల వైపే ఆసక్తిని కలిగింపజేస్తాడు. జూదం లాంటి వైపు కూడా ఆసక్తి పెరుగుతుంది. గ్యాంబ్లింగ్ లో పెట్టుబడులు పెట్టాలని ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. వాటన్నిటికీ కారణం మీ మనసు, మీ రాశిలో ఉన్న బుధుడు. దాన్ని అదుపులో పెట్టుకోండి, అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. దీంతో పాటుగా బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవటం ద్వారా కూడా ఈ బుధుడి కర్కాటక సంక్రమణం జూన్ 22 నుంచి జూలై 7 మధ్యలో ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి కర్కాటక రాశి వాళ్ళు చాలా సులభంగా బయటపడవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి నవగ్రహాల్లో బుధుడు జూన్ 22వ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే ఈ బుధుడి కర్కాటక సంక్రమణం వ్యయస్థానంలో 12వ స్థానంలో ప్రారంభమవుతుంది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి చూసుకున్నప్పుడు వ్యయస్థానం 12వ స్థానంలో బుధుడు ఉంటే వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. ఏ విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు? ఆ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, బుధుడికి సంబంధించి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాన్ని పరిశీలిస్తే జూన్ 22 మధ్యాహ్నం 3:41కి బుధుడు కర్కాటక రాశిలోకి రాగానే సింహరాశి వాళ్ళకి వ్యయస్థానం 12వ స్థానంలో బుధుడి సంచారం ప్రారంభమవుతుంది. ఈ 12వ స్థానంలో బుధుడు ఏం చేస్తాడంటే, ఏ విషయంలో కూడా ఒక పట్టాన తొందరగా అదృష్టాన్ని ఇవ్వడు. అన్ని విషయాల్లో కూడా ఏదో ఒక ఆటంకాలు ఇస్తూ ఉంటాడు, విఘ్నాలు ఇస్తూ ఉంటాడు. కాబట్టి సింహరాశి వాళ్ళు ఏం చేయాలి? ఎన్ని విఘ్నాలు వచ్చినా సరే పట్టు వదలని విక్రమార్కుల్లాగా విఘ్నాలను పక్కన పెట్టి మనోధైర్యంతో ఇష్టదైవాన్ని స్మరించుకొని ముందడుగు వేసి పనులు పూర్తి చేసుకుంటూ ఉండాలి. అప్పుడు బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే శారీరకంగా అనారోగ్య సమస్యలను పెంపొందింపజేస్తూ ఉంటాడు. 12వ స్థానంలో బుధుడు అనారోగ్యాలు ఇస్తాడు కాబట్టి ఆరోగ్యానికి సంబంధించిన క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని సింహరాశి వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు 12వ స్థానంలో బుధుడు ఇచ్చే అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే శారీరక శ్రమ ఎంత చేసినా సరే రోజంతా ఫలితం తక్కువ ఉండేలాగా చేస్తూ ఉంటాడు. అలాంటప్పుడే మనోధైర్యాన్ని కోల్పోకుండా ఇంకా బాగా ఆత్మవిశ్వాసంతో పనిచేస్తూ ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా విజయం మిమ్మల్ని వరిస్తుంది. అలాగే మనోవ్యాకులతను కలిగింపజేస్తాడు. 12వ స్థానంలో ఉన్న బుధుడు సింహరాశి వాళ్ళకి మానసిక ఒత్తిడిని కలిగింపజేస్తూ ఉంటాడు. అటువంటప్పుడే సింహరాశి వాళ్ళు మనోవ్యాకులత చెందకూడదు, మానసికంగా ఒత్తిడి తీసుకోకూడదు, మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎలాంటి విఘ్నాలు వచ్చినా, పనుల్లో ఆటంకాలు వచ్చినా, ఎక్కువ కష్టపడ్డా తక్కువ ఫలితం వస్తున్నా ఇదంతా 12వ స్థానంలో ఉన్న బుధుడి వల్ల జరుగుతోందని తెలుసుకొని మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ఇష్టదైవాన్ని స్మరించుకొని ముందడుగు వేయాలి. అప్పుడు 12వ స్థానంలో బుధుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి సులభంగా బయటపడచ్చు. ఎందుకంటే వ్యయస్థానము అంటేనే ఖర్చు స్థానం, అజ్ఞాత శత్రువుల స్థానం. బుధుడు అంటే విద్యా ఉద్యోగ వ్యాపార కారకుడు కాబట్టి విద్యలో ఎక్కువ కష్టపడాలి, ఉద్యోగంలో ఎక్కువ కష్టపడాలి, వ్యాపారంలో ఎక్కువ కష్టపడాలి. కష్టం ఎక్కువ ఉంటుంది, ఫలితం అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అయినప్పటికీ మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయటం ద్వారా 12వ స్థానంలో బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి సింహరాశి వాళ్ళు చాలా సులభంగా బయటపడచ్చు. దాంతో పాటుగా ఎలాంటి విఘ్నాలు వచ్చినా సరే, ఎలాంటి నష్టాలు వచ్చినా సరే ఆత్మవిశ్వాసాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోల్పోకూడదు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి, విజయం మిమ్మల్ని వరిస్తుంది. దీంతో పాటు బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు కూడా చేసుకుంటే బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి చాలా సులభంగా బయటపడచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి జూన్ 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3:41 బుధుడు కర్కాటక రాశిలోకి మారగానే, బుధుడి కర్కాటక సంక్రమణం జరగగానే కన్యారాశి వాళ్ళకి బుధుడి సంచారంలో మార్పు 11వ స్థానంలో అంటే ఏకాదశం అంటే లాభస్థానంలో ప్రారంభమవుతుంది. అలా ప్రారంభమైనటువంటి బుధుడి లాభస్థాన సంచారం జూలై 7వ తేదీ ఉదయం 10:32 వరకు ఉంటుంది. 11వ స్థానంలో బుధుడు బ్రహ్మాండంగా యోగిస్తాడని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల్లో చెప్పారు. అంటే కన్యారాశి వాళ్ళకి ఈ బుధుడి కర్కాటక సంక్రమణం పరమాద్భుతమైన శుభ ఫలితాలను, రాజయోగాన్ని కలిగింపజేస్తుంది. ఈ రాజయోగం జూన్ 22వ తేదీ నుంచి జూలై 7వ తేదీ వరకు ఉంటుంది. ఈ బుధుడి కర్కాటక సంక్రమణం ఇచ్చే రాజయోగం ఏ విషయాల్లో ఉంటుంది? ఈ రాజయోగాన్ని రెట్టింపు చేసుకోవాలంటే కన్యారాశి వాళ్ళు బుధుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి? ఈ విషయాన్ని పరిశీలిస్తే
ఎప్పుడైతే జూన్ 22 మధ్యాహ్నం 3:41కి బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడో వెంటనే కన్యా రాశి వాళ్ళకి బుధుడు 11వ స్థానంలో ఉండటం ప్రారంభమవుతుంది. కాబట్టి 11వ స్థానంలో ఉన్న బుధుడు అన్ని మంచి కార్యాలు చేసేలాగా చేస్తాడు. ఇంకా కన్యా రాశి వాళ్ళు ఏ పని చేసినా అది వాళ్ళతో పాటు నలుగురికి ఉపయోగపడేలాగా ఉంటుంది. అలాగే నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇంటికి అవసరమైనటువంటి బ్రహ్మాండమైన కొత్త కొత్త వస్తువులన్నీ కూడా కన్యా రాశి వాళ్ళు ధనలాభం కలిగి కొనుగోలు చేయగలుగుతారు. అలాగే నలుగురిలో మంచి వాళ్ళుగా పేరు తెచ్చుకుంటారు. ఇంతకు ముందు కొంతమంది కన్యా రాశి వాళ్ళ గురించి చెడుగా మాట్లాడినా సరే జూన్ 22 నుంచి జూలై 7 మధ్యలో అందరూ కూడా కన్యా రాశి వాళ్ళను మంచి వాళ్ళుగా మెచ్చుకుంటారు. నలుగురిలో మంచి వాళ్ళుగా పేరు తెచ్చుకుంటారు. బంధుమిత్రులతో సంతోషంగా కాలాన్ని గడుపుతారు. ఇంతకు ముందు బంధువులతో గాని మిత్రులతో గాని ఎలాంటి గొడవలున్నా ఆ గొడవలన్నీ తొలగిపోతాయి. కన్యా రాశి వాళ్ళు బంధుమిత్రులతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ సమయంలో కాలాన్ని గడుపుతారు. అలాగే వాళ్ళ ఇళ్ళలో జరిగేటటువంటి శుభ కార్యక్రమాలకు కూడా కన్యా రాశి వాళ్ళు వెళ్తారు. బంధువుల ఇళ్లలో ఫంక్షన్స్, మిత్రుల ఇళ్లలో ఫంక్షన్స్ కు వెళ్ళి ఆ ఫంక్షన్స్ లో వాళ్ళకి కావలసిన సహాయ సహకారాలన్నీ కన్యా రాశి వాళ్ళే అందిస్తూ ఉంటారు. అలా నవ్వుతూ తుళ్ళుతూ కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే ఆధిపత్యం పరంగా తీసుకున్నట్లయితే దాని ద్వారా కూడా కొన్ని అద్భుతమైన ఫలితాలు కన్యా రాశి వాళ్ళకు కలుగుతాయి. కన్యా రాశికి అధిపతి బుధుడు, అంటే రాస్యాధిపతిగా ఉన్నాడు. దాంతో పాటు కన్యా రాశి నుంచి చూసుకున్నప్పుడు కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం. కన్యా రాశి వాళ్ళకి మిథున రాశి 10వ రాశి అవుతుంది, అంటే దశమం. మిథున రాశికి అధిపతి బుధుడు, అంటే కన్యా రాశి వాళ్ళకి 10వ రాశికి అధిపతి అయ్యాడు, అంటే దశమాధిపతి అయ్యాడు. కాబట్టి ఆధిపత్యం పరంగా కూడా ఫలితం ఉంటుంది. జన్మరాశికి ఆధిపత్యం వహిస్తున్నాడు, దశమ స్థానం 10వ స్థానానికి కూడా ఆధిపత్యం వహిస్తున్నాడు. జన్మరాశికి ఆధిపత్యం వహిస్తున్నాడు కాబట్టి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. కన్యా రాశి వాళ్ళకి ఇంతకు ముందు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా వాటి నుంచి బయటపడతారు, చక్కటి ఆరోగ్య ప్రాప్తిని పొందగలుగుతారు. దశమాధిపతి 10వ స్థానానికి అధిపతి అయ్యాడు కాబట్టి 10వ స్థానం వృత్తి స్థానం కాబట్టి వృత్తిలో టాప్ పొజిషన్ కి వెళ్ళిపోతారు. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగమైనా వ్యాపారమైనా దశమాధిపతి అయ్యాడు కాబట్టి వృత్తిపరంగా కన్యా రాశి వాళ్ళు బ్రహ్మాండమైన టాప్ పొజిషన్ కి వెళ్లి ప్రమోషన్లు వచ్చి ఇంక్రిమెంట్లు వచ్చి వ్యాపారం అయితే వ్యాపారం అద్భుతంగా సాగి వృత్తిపరంగా ఉన్నత స్థాయికి చేరగలుగుతారు. ఇన్ని ప్రయోజనాలు పొందుతారు. లాభస్థానం 11వ స్థానంలో ఉండి రాస్యాధిపతి దశమాధిపతి అయ్యి బుధుడు జూన్ 22 నుంచి జూలై 7 వరకు కన్యా రాశి వాళ్ళకి ఈ రకమైన అద్భుతమైన ఫలితాలన్నీ ఇస్తున్నాడు. ఈ అద్భుత ఫలితాలు ఇంకా రెట్టింపు కావాలంటే బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు కన్యా రాశి వాళ్ళు చేసుకోవాలి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి జూన్ 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3:41 బుధుడు కర్కాటక రాశిలోకి మారగానే, బుధుడి కర్కాటక సంక్రమణం జరగగానే ఈ బుధుడి సంచారంలో మార్పు 10వ స్థానములో తులారాశి వాళ్లకు ప్రారంభమవుతోంది. 10వ స్థానములో బుధుడు సహజంగా వ్యతిరేక ఫలితాలే ఇస్తాడని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల్లో చెప్పారు. ఈ వ్యతిరేక ఫలితాలు జూన్ 22 నుంచి జూలై 7 వరకు ఉంటాయి. అయితే ఏ విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు? ఆ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడటానికి తులారాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, బుధుడికి సంబంధించి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాన్ని పరిశీలిస్తే బుధుడు ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి మారతాడో జూన్ 22 బుధుడు కర్కాటక రాశిలోకి రాగానే తులారాశి వాళ్ళకి 10వ స్థానంలో బుధుడు ఉండటం ప్రారంభమవుతుంది. 10వ స్థానంలో బుధుడు అన్ని విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇవ్వడు, కొన్ని విషయాల్లోనే వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఆ విషయాల్లో జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. 10వ స్థానంలో బుధుడు ఉండటం వల్ల తులారాశి వాళ్ళకి ప్రధానంగా 10వ స్థానంలో బుధుడు నీలాపనిందలు కలిగింపజేస్తాడు. అంటే మీ తప్పు లేకుండా మిమ్మల్ని కొంతమంది నిందించడం, మీ మీద లేనిపోని మాటలు అంటాం, ఇలాంటివి చేస్తారు. మీరు వాటికి సమాధానం చెప్పకండి, మీ పని మీరు చేసుకోండి. అప్పుడు వాళ్ళ తప్పు వాళ్ళే తెలుసుకుంటారు. మీ మీద పడ్డ నిందలు అవమానాలన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. ఈ జాగ్రత్త తీసుకోవాలి. అలా కాకుండా వాళ్ళు నీలాప నిందలు వేసినప్పుడు మీరు దానికి బాధపడి వాళ్ళని ప్రశ్నిస్తేనే ఇంకా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే 10వ స్థానంలో బుధుడు ఉన్నప్పుడు సహజంగా నీలాప నిందలు, అపకీర్తి ఇలాంటివి కలిగింపజేస్తాడు. తులారాశి వాళ్ళకు వాళ్ళ ప్రమేయం లేకుండానే ఆ నీలాప నింద వస్తుంది, అపకీర్తి వస్తుంది. కానీ ఏం మాట్లాడకండి, దానంతట అదే అది తొలగిపోతుంది. మళ్ళీ మీ నిజాయితీ నిరూపితమవుతుంది. ఈ జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. అలాగే బంధుమిత్రులే కావాలని తులారాశి వాళ్ళని కొన్ని మాటలు అంటూ ఉంటారు.
మీకు బాగా సాన్నిహిత్యం ఉన్నటువంటి బంధువులు కానీ మిత్రులు కానీ మిమ్మల్ని లేనిపోని మాటలు అంటూ ఉంటారు, మీ గురించి వేరే వాళ్ళకి చెడుగా చెప్తూ ఉంటారు. అవన్నీ తెలిసినా సరే మీరు మౌనంగానే ఉండండి. మీకు తెలిసినా కూడా మౌనంగా ఉన్నారని వాళ్ళకి తెలిసి వాళ్ళంతటా వాళ్లే పశ్చాత్తాపం పొంది మీ మీద వేసినటువంటి నిందలు కానివ్వండి, ఆరోపణలు కాని అన్ని అసత్యమని వాళ్లే మళ్ళీ ఒప్పుకుంటారు. కాబట్టి మౌనంగా చిరునవ్వుతో ఉండి సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. అలాగే సరైన భోజనం ఈ సమయంలో లేకుండా 10వ స్థానంలో బుధుడు ఫలితం ఇస్తాడు, అకాల భోజనాన్ని ఇస్తాడు. కాబట్టి తులారాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే వేళకు ఆహారాన్ని స్వీకరించండి. ఎన్ని పనులున్నా సరే సరైన సమయానికి ఆహారం స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం, క్రమశిక్షణతో కూడిన జీవిత గమనాన్ని పాటించడం ద్వారా ఈ అకాల భోజనం, అకాల నిద్ర 10వ స్థానంలో బుధుడు ఇవ్వకుండా దాని నుంచి సులభంగా బయటపడవచ్చు. మానసికంగా శారీరకంగా కొంత అసౌకర్యాన్ని 10వ స్థానంలో బుధుడు కలిగింపజేస్తాడు. అటువంటి అసౌకర్యం ఎదురైనప్పుడు స్థిర చిత్తంతో వ్యవహరించండి. దాని గురించి ఆలోచించకుండా మీ పని మీరు చేసుకుంటూ ముందడుగు వేయండి. అప్పుడు తులారాశి వాళ్ళకి 10వ స్థానంలో బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తులారాశి వాళ్ళు జూన్ 22వ తేదీ నుంచి జూలై 7వ తేదీ వరకు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు 10వ స్థానంలో ఉన్న బుధుడు లేనిపోని మాటలు పడేలాగా, లేనిపోని అవమానాలు వచ్చేలాగా, లేనిపోని నిందలు మీ మీద పడేలాగా, మానసికంగా శారీరకంగా మీరు అసౌకర్యానికి గురయ్యేలాగా చేస్తాడు. కాబట్టి మీరు అలా ఉండకుండా ఎవరు ఏ మాటలన్నా, నీలాపనిందలు వేసినా, మీ గురించి చెడుగా మాట్లాడుకున్నా చిరునవ్వుతో మౌనంగా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళితే వాళ్ళ తప్పు వాళ్ళే తెలుసుకుంటారు. అవన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. ఆరోగ్యాన్ని మాత్రం జాగ్రత్తగా కాపాడుకోండి. దీంతో పాటు బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవటం ద్వారా బుధుడు 10వ స్థానంలో ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి చాలా సులభంగా బయటపడి అనుకూల ఫలితాలు పొందవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి జూన్ 22వ తేదీ మధ్యాహ్నం 3:41 బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే, బుధుడి కర్కాటక సంక్రమణం జరగగానే ఈ బుధుడి కర్కాటక సంక్రమణం అనేది వృశ్చిక రాశి వాళ్ళకి 9వ స్థానంలో ప్రారంభమవుతుంది. అంటే 9వ స్థానం, భాగ్యస్థానం అంటారు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం ఈ 9వ స్థానం, భాగ్యస్థానంలో బుధుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఈ వ్యతిరేక ఫలితాలు జూలై 7వ తేదీ వరకు ఉంటాయి. కాబట్టి జూన్ 22వ తేదీ నుంచి జూలై 7వ తేదీ వరకు కర్కాటక రాశిలో ఉన్న బుధుడు వృశ్చిక రాశి వాళ్ళకి భాగ్యస్థానం 9వ స్థానంలో ఉండి ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు? ఆ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడటానికి వృశ్చిక రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, బుధుడికి సంబంధించి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాన్ని పరిశీలిస్తే వృశ్చిక రాశి వాళ్ళకి 9వ స్థానంలో ఉన్న బుధుడు ఎక్కువ నిర్లక్ష్యాన్ని కలిగింపజేస్తూ ఉంటాడు. అంటే ఏ పని చేయాలన్నా కూడా దాని మీద శ్రద్ధ వృశ్చిక రాశి వాళ్ళకి తగ్గిపోతూ ఉంటుంది. నిర్లక్ష్య ధోరణి పెరిగిపోతూ ఉంటుంది. దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. పనిని ఏకాగ్రతతో చేసే ప్రయత్నం చేయాలి. అప్పుడు బుధుడిచ్చే వ్యతిరేక ఫలితం నుంచి బయటపడచ్చు. అలాగే అలసత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఏ పని చేయటానికి ముందుకు రారు. ఒక పని ఉన్నప్పుడు ఆ పని తప్పించుకోవాలనే ఆలోచనను 9వ స్థానంలో ఉన్న బుధుడు వృశ్చిక రాశి వాళ్ళకి కలిగింపజేస్తాడు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? పని ఉన్నప్పుడు అలసత్వాన్ని పక్కన పెట్టాలి, బద్ధకం పక్కన పెట్టాలి. ముందు ఆ పనిని పూర్తి చేయడానికి ధైర్యంగా ముందడుగు వేయాలి. అప్పుడు బుధుడు ఇచ్చే వ్యతిరేక ఫలితం నుంచి బయటపడచ్చు. అలాగే ఒక్కొక్కసారి అసత్యాలు మాట్లాడేలాగా 9వ స్థానంలో ఉన్న బుధుడు ప్రేరేపిస్తూ ఉంటాడు. అబద్ధాలు చెప్పేలాగా చేస్తాడు. దానివల్ల ఇబ్బందులు కలిగిస్తాడు. కాబట్టి 9వ స్థానంలో బుధుడు అబద్ధాలు చెప్పేలాగా మిమ్మల్ని ప్రేరేపిస్తాడు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? అబద్ధాలు చెప్పకండి. ఎట్టి పరిస్థితుల్లో నిజాలు మాట్లాడండి. అప్పుడు బుధుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు ఏవి కూడా మీ మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేయలేవు. అలాగే సంతానానికి ఏవైనా ఇబ్బందులు కలిగింపజేసే అవకాశం కూడా 9వ స్థానంలో ఉన్న బుధుడు కలిగింపజేస్తాడు. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వృశ్చిక రాశి వాళ్ళు పిల్లల గురించి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టండి. వాళ్ళ ఆరోగ్యం గురించి కానివ్వండి, లేకపోతే వాళ్ళ విద్య గురించి కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన ప్రతి వ్యవహారంలో ప్రత్యేకమైన జాగ్రత్త తీసుకుంటే బుధుడి సంతాన పరంగా ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితం నుంచి బయటపడచ్చు. అలాగే ప్రధానంగా బుధుడు 9వ స్థానంలో ఉండి వృశ్చిక రాశి వాళ్ళకి కొద్దిగా అప్పుడప్పుడు చిన్న చిన్న దెబ్బలు తగలటము, వాహన ప్రమాదాలు జరగటం ఇలాంటివి కూడా కలిగింపజేస్తాడు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? బండి మీద వెళ్తున్నా, కారులో వెళ్తున్నా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా
స్లోగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి, కేర్ఫుల్ గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్రమాదాలు జరగకుండా ప్రయాణాల్లో వాహనాల మీద జాగ్రత్తగా వెళ్ళాలి. దుర్గాదేవిని, ఆంజనేయ స్వామిని స్మరించుకుంటూ వెళ్ళాలి. అప్పుడు 9వ స్థానంలో బుధుడు ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేయడు, ఎలాంటి ప్రమాదాలు ఇవ్వడు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ప్రధానంగా జూన్ 22 నుంచి జూలై 7 మధ్యలో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే 9వ స్థానంలోకి బుధుడు వచ్చాడు, బద్ధకం పెరుగుతుంది, అలసత్వం పెరుగుతుంది, దేని మీద కూడా లక్ష్య శుద్ధి లేకుండా నిర్లక్ష్యంగా ఫలితం ఇస్తూ ఉంటాడు. కాబట్టి మనం నిర్లక్ష్యాన్ని ప్రదర్శించకూడదు, మనం అలసత్వాన్ని ప్రదర్శించకూడదు, మనం బద్ధకాన్ని ప్రదర్శించకూడదు. ప్రతి పనిలో చురుకుగా ముందడుగు వేయాలి. అలా వృశ్చిక రాశి వాళ్ళు ఉంటే బుధుడు ఎలాంటి వ్యతిరేక ఫలితము ఇవ్వడు. అలాగే ఎవరైనా మీ గురించి తప్పుగా మాట్లాడినా పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకోండి, అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు, మీకు చెడ్డ పేరు రాదు. సాధ్యమైనంత వరకు అబద్ధాలు మాట్లాడకుండా పిల్లల గురించి ప్రత్యేకమైన జాగ్రత్త తీసుకోండి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే బుధుడు 9వ స్థానంలో ఉన్నప్పటికీ ఆయన ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి సులభంగా బయటపడచ్చు. దీంతో పాటు బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు కూడా వృశ్చిక రాశి వాళ్ళు చేసుకుంటే ఇంకా అద్భుతంగా బుధుడి అనుకూలతను పొందవచ్చు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి జూన్ 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3:41 బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే ధనుసు రాశి వాళ్ళకి బుధుడి సంచారం అష్టమ స్థానంలో 8వ స్థానంలో ప్రారంభమవుతుంది. ఎందుకంటే ధనుసు రాశి నుంచి చూసుకున్నప్పుడు ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం. బుధుడి సంచారంలో మార్పు జరిగిన కర్కాటక రాశి 8వ రాశి అవుతుంది. అంటే ధనుసు రాశి వాళ్ళకి 8వ స్థానంలోకి బుధుడు వచ్చాడు. దీన్ని అష్టమ స్థానం అంటారు. జ్యోతిష శాస్త్ర పరంగా అష్టమ స్థానంలో బుధుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఈ వ్యతిరేక ఫలితాలు జూలై 7వ తేదీ వరకు ఉంటాయి. అష్టమ స్థానంలో బుధుడు ధనుసు రాశి వాళ్ళకి ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు, ఏ విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు, ఆ వ్యతిరేక ఫలితాలు రాకుండా ఉండాలంటే ధనుసు రాశి వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయాన్ని పరిశీలిస్తే అష్టమ స్థానంలో ఉన్నటువంటి బుధుడు జూన్ 22వ తేదీ నుంచి ధనుసు రాశి వాళ్ళకి అకారణ భయాన్ని కలిగింపజేస్తాడు, అకారణ ఆందోళన కలిగింపజేస్తాడు. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ధనుసు రాశి నుంచి 8వ స్థానంలో బుధుడు ఉన్నాడు. అకారణ భయము, ఆందోళన బుధుడు ఇస్తాడు కాబట్టి దాన్ని తీసుకోకూడదు. అకారణ భయాన్ని విడిచిపెట్టాలి, ఆందోళన పక్కన పెట్టాలి, మనోధైర్యాన్ని పెంచుకోవాలి. ఎందుకంటే కారణం లేకుండానే లేనిపోని విషయాలకు ఆందోళన చెందే విధంగా 8వ స్థానంలో బుధుడు ఫలితం ఇస్తాడు. కాబట్టి కారణం లేని విషయాల గురించి ఆందోళన చెందకండి, దేని గురించి ఎక్కువ ఆలోచించకండి, మనోధైర్యం పెంచుకోండి, ఆత్మవిశ్వాసం పెంచుకోండి. అప్పుడు అష్టమంలో బుధుడు ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇవ్వలేడు. అలాగే బంధువులకు సంబంధించిన సమస్యలు ఇస్తాడు. అలా ఇచ్చినా కూడా వాటిని సమయోచితంగా వ్యవహరిస్తూ పరిష్కరించే ప్రయత్నం చేయండి. బంధువులకు సంబంధించిన ఒక వార్త కూడా మిమ్మల్ని బాధకు గురి చేసే అవకాశం ఉందని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. బుధుడు అష్టమంలో ఉన్నాడు కాబట్టి అలాంటి బంధువులకు సంబంధించిన ఏదైనా దుర్వార్త విన్నప్పటికీ మనస్సును స్థిరంగా ప్రశాంతంగా ఉంచుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఏ పని చేయటానికి ఆసక్తి లేకుండా 8వ ఇంట్లో ఉన్న బుధుడు ఫలితం ఇస్తూ ఉంటాడు. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు ఏం చేయాలంటే పని మీద ఆసక్తిని పెంచుకునే ప్రయత్నం చేయాలి. అలా పని మీద ఆసక్తిని పెంచుకుంటే బుధుడు ఇచ్చే వ్యతిరేక ఫలితం నుంచి బయటపడచ్చు. అప్పుడప్పుడు అనారోగ్యాలు కూడా ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం, క్రమశిక్షణతో కూడిన జీవన గమనాన్ని ఏర్పాటు చేసుకోవటం చేయాలి. అప్పుడు బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అలాగే సుఖశాంతులకు మాత్రం ఎలాంటి లోపాన్ని బుధుడు ఇవ్వడు. 8వ స్థానంలో ఉన్నా కూడా బుధుడు సుఖాన్ని, శాంతినే ఇస్తాడని జ్యోతిష శాస్త్రంలో ఉంది. కానీ ఎందుకు అష్టమ స్థానం, 8వ స్థానం వ్యతిరేక ఫలితాలని చెప్పారంటే బుధుడు సుఖమే ఇస్తాడు, బుధుడు శాంతే ఇస్తాడు. కానీ 8వ స్థానంలో ఉన్న బుధుడు అకారణ భయాన్ని ఇస్తాడు, అకారణ ఆందోళన ఇస్తాడు. నిజానికి సుఖం ఉంటుంది, నిజానికి శాంతి ఉంటుంది, మీరే అకారణ భయం పొందుతారు, మీరే అకారణ ఆందోళన పొందుతారు. కాబట్టి వాటిని పక్కన పెడితే సరిపోతుంది. ధనానికి మాత్రం ఈ సమయంలో ఎలాంటి లోటు ఉండదు. ఎందుకంటే అష్టమ స్థానంలో బుధుడు ఎంతసేపు మీకు మానసిక ఆందోళన, బెంగ, పని మీద ఆసక్తి లేకపోవటం, అనారోగ్య భావన ఇవే ఇస్తాడు తప్ప ధనానికి మాత్రం లోటు కలిగింపజేయడు. కాబట్టి ధనపరమైన ఇబ్బందులు ఏవి కూడా ధనుస్సు రాశి వాళ్లకు ఉండవు. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళు తీసుకోవాల్సిన ప్రధానమైన జాగ్రత్త ఏంటంటే జూన్ 22 నుంచి జూలై 7 వరకు మీ రాశికి 8వ స్థానం అష్టమంలో బుధుడు ఉన్నాడు కాబట్టి కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి,
సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ముందుకు దూసుకు వెళ్లే ప్రయత్నం చేయాలి. దేని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. అలా మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లయితే అష్టమ స్థానంలో బుధుడు ఎటువంటి వ్యతిరేక ఫలితాలను ఇవ్వలేడు. దానికి తోడు బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు ధనుసు రాశి వాళ్ళు చేసుకుంటే అష్టమ స్థానంలో బుధుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి కూడా చాలా సులభంగా బయటపడచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి జూన్ 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3:41 బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే, బుధుడి కర్కాటక సంక్రమణం జరగగానే అది మకర రాశి వాళ్ళకి 7వ స్థానంలో జరుగుతోంది కాబట్టి వ్యతిరేక ఫలితాలే ఇస్తుంది. ఎందుకంటే మకర రాశి నుంచి చూసుకున్నప్పుడు మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం. బుధుడి సంచారంలో మార్పు జరిగిన కర్కాటక రాశి 7వ రాశి అవుతుంది. అంటే మకర రాశి వాళ్ళకి వాళ్ళ రాశి నుంచి 7వ స్థానంలోకి బుధుడు వస్తున్నాడు. 7వ స్థానంలో బుధుడు యోగించడని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో ఉంది. అలా 7వ స్థానంలోకి వచ్చిన బుధుడు జూన్ 22 నుంచి జూలై 7 వరకు మకర రాశి వాళ్ళకి 7వ స్థానంలోనే ఉంటాడు. 7వ స్థానంలో బుధుడు అన్ని విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇవ్వడు, కొన్ని విషయాల్లోనే ఇస్తాడు. ఏ విషయాల్లో బుధుడు మకర రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు? ఆ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలంటే మకర రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, బుధుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాన్ని పరిశీలిస్తే మకర రాశి వాళ్ళకి జూన్ 22 నుంచి జూలై 7వ తేదీ వరకు 7వ స్థానంలో ఉన్న బుధుడు వృత్తిపరంగా కష్టాలను కలిగింపజేస్తూ ఉంటాడు. పై అధికారులతో వాద ప్రతివాదాలు వచ్చేలాగా చేస్తూ ఉంటాడు. కాబట్టి మకర రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలంటే, మీరు ఉద్యోగంలో ఉన్న, వ్యాపారంలో ఉన్న పై అధికారులతో వాద ప్రతివాదములు పెట్టుకోకండి. పై అధికారులు ఏం చెప్తే అది బ్లైండ్ గా చేసేయండి. తూచా తప్పకుండా వాళ్ళ మాట పాటించండి. దాన్ని ఆర్గ్యూ చేయకండి. వాళ్ళతో వాద ప్రతివాదాలు పెట్టుకోకపోతే 7వ స్థానంలో బుధుడు ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇవ్వడు. వాద ప్రతివాదాలు పెట్టుకుని సమస్యలు వచ్చేలాగా 7వ స్థానంలో బుధుడు ఫలితం ఇస్తాడు. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, పై అధికారులు బాస్తో ఎలాంటి గొడవలు పెట్టుకోకూడదు. గట్టిగా అలా దాన్ని పాటించినట్లయితే బుధుడు ఎలాంటి వ్యతిరేక ఫలితం ఇవ్వడు. అలాగే 7వ స్థానంలో ఉన్నటువంటి బుధుడు ఒక్కొక్కసారి అవమానాన్ని కలిగింపజేస్తూ ఉంటాడు. మిమ్మల్ని ఎవరైనా అవమానించినా గానీ చిరునవ్వుతో మౌనంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి, వాళ్ళ తప్పు వాళ్లే తెలుసుకుంటారు. అలాగే 7వ స్థానంలో ఉన్న బుధుడు ఆత్మీయులతో ఎడబాటును కలిగింపజేస్తాడు. అంటే మీకు బాగా దగ్గర వాళ్లే ఏదో ఒక కారణంతో మీకు దూరం అయిపోయేలాగా 7వ స్థానంలో బుధుడు ఫలితం ఇస్తాడు. కానీ మీరు దిగులు చెందొద్దు. జూన్ 22 నుంచి జూలై 7 వరకే వాళ్ళ ఎడబాటు. జూలై 7 తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గర చేరతారన్న సత్యాన్ని తెలుసుకొని ఆత్మీయుల ఎడబాటు వచ్చినప్పటికీ కూడా ప్రశాంతంగా మనస్సును ఉంచుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు బుధుడు ఎలాంటి వ్యతిరేక ఫలితం ఇవ్వడు. అలాగే 7వ స్థానంలో ఉన్న బుధుడి వల్ల మిత్రులకు దూరం అయిపోయే అవకాశం ఉంటుంది. మిత్రులు కూడా ఇంతకు ముందులాగా అభిమానాన్ని చూపించరు, వాత్సల్యాన్ని చూపించరు. ఇదంతా కూడా 7వ స్థానంలోకి బుధుడు రావటమే అన్న సత్యాన్ని తెలుసుకొని జూన్ 22 నుంచి జూలై 7 వరకు మకర రాశి వాళ్ళు స్నేహితులు ఎలా ఉన్నా సరే, మీ మనసుకు దగ్గరైన వాళ్ళు ఎలా ఉన్నా సరే, మునుపటి అభిమానాన్ని వాత్సల్యాన్ని ప్రదర్శించకపోయినా సరే మీరు ఏ మాత్రం దిగులు పడద్దు. ఎందుకంటే జూలై 7 తర్వాత మళ్ళీ వాళ్ళు మునుపటి అభిమానాన్ని వాత్సల్యాన్ని ప్రదర్శించే అవకాశం ఉంటుంది. ఇది తాత్కాలికమన్న సత్యాన్ని తెలుసుకొని స్థిత ప్రజ్ఞతతో వ్యవహరించండి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే సప్తమ స్థానంలో బుధుడిచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాల నుంచి మకర రాశి వాళ్ళు సులభంగా బయటపడచ్చు. దాంతో పాటుగా బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవటం ద్వారా కూడా బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి మకర రాశి వాళ్ళు చాలా సులభంగా బయటపడచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి జూన్ 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3:41 బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే, బుధుడి కర్కాటక సంక్రమణం జరగగానే ఇది కుంభరాశి వాళ్ళకి 6వ స్థానంలో జరుగుతోంది కాబట్టి అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఎందుకంటే కుంభరాశి నుంచి చూసుకున్నప్పుడు కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం. అంటే బుధుడి సంచారంలో మార్పు జరిగిన కర్కాటక రాశి కుంభరాశికి 6వ రాశి అవుతుంది. అంటే కుంభరాశి నుంచి చూసుకున్నప్పుడు వాళ్ళ రాశి నుంచి 6వ రాశిలోకి, 6వ స్థానంలోకి బుధుడు వచ్చాడు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం మన జన్మరాశి నుంచి లెక్క పెట్టుకున్నప్పుడు వచ్చే 6వ రాశిలోకి బుధుడు వస్తే అద్భుతమైన శుభ ఫలితాలు ఇస్తాడు, విశేషమైన రాజయోగాన్ని కలిగింపజేస్తాడు. కాబట్టి ఈ బుధుడి కర్కాటక సంక్రమణం, కర్కాటక రాశిలోకి ప్రవేశించిన బుధుడు జూన్ 22వ తేదీ నుంచి జూలై 7వ తేదీ వరకు
కర్కాటక రాశిలో ఉండి కుంభరాశి వాళ్ళకి అది 6వ రాశి అవుతుంది కాబట్టి అఖండ రాజయోగాన్ని కలిగింపజేస్తాడు. ఏ విషయాల్లో 6వ స్థానంలో ఉన్న బుధుడు రాజయోగాన్ని కలిగింపజేస్తాడు? ఆ రాజయోగము విశేషమైన శుభ ఫలితాలు రెట్టింపు కావాలంటే కుంభరాశి వాళ్ళు బుధుడికి సంబంధించి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి? ఈ విషయాన్ని పరిశీలిస్తే 6వ స్థానంలో ఉన్నటువంటి బుధుడు కుంభరాశి విద్యార్థులకు బ్రహ్మాండమైన శుభ ఫలితాలు కలిగింపజేస్తాడు. ఎవరైనా సరే కుంభరాశిలో జన్మించిన విద్యార్థులు ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జూన్ 22 నుంచి జూలై 7 మధ్యలో రాసుకోండి. 100% మీకు ఎక్సలెంట్ ర్యాంక్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉందని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల్లో చెప్పారు. అలాగే విద్యార్థులు తిరుగులేని ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు. 6వ స్థానంలో ఉన్న బుధుడు విద్యార్థులు ఏ పరీక్షలు రాసినా సరే టాప్ పొజిషన్ లో ర్యాంకులు వచ్చేలాగా చేస్తాడు. అందువల్ల ఎప్పుడు విద్యార్థులు ఆనందంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. ఏ రంగంలో ఉన్న విద్యార్థులైనా సరే కుంభరాశి విద్యార్థులకి బ్రహ్మాండమైన టాప్ పొజిషన్ అంటే జూన్ 22 నుంచి జూలై 7 మధ్యలో ఉంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అలాగే 6వ స్థానంలో ఉన్న బుధుడు మనోబలాన్ని పెంపొందింపజేస్తాడు. కుంభరాశి వాళ్ళు ఎవరైనా సరే విపరీతమైన మనోధైర్యము, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి ప్రతి పనిలో అద్భుత విజయాలు సాధించగలుగుతారు. కుంభరాశి వాళ్ళు ఏం మాట్లాడినా సరే వాళ్ళ మాటలకి మంచి విలువ, గుర్తింపు లభించేలాగా 6వ స్థానంలో బుధుడు ఫలితమిస్తాడు. అంటే సమాజంలో గాని ఇంట్లో గాని జూన్ 22 నుంచి జూలై 7 మధ్యలో కుంభరాశి వాళ్ళు ఏది మాట్లాడితే దాన్నే అందరూ తూచా తప్పకుండా పాటిస్తారు. కుంభరాశి వాళ్ళ మాటలకు విలువ, గౌరవం అంతలా కలిగింపజేస్తారు. అంటే 6వ స్థానంలోకి బుధుడు రావటం వల్ల విద్యార్థులకు కుంభరాశి వాళ్ళకి అఖండ రాజయోగం, మనోబలం పరంగా అద్భుతము. వాళ్ళు ఏం మాట్లాడినా దాన్ని అందరూ ఆచరించడం, ఆ మాటలకు గౌరవం ఇవ్వటం, ఇలాంటి అద్భుతమైన ఫలితాలన్నీ జూన్ 22 నుంచి జూలై 7 వరకు కుంభరాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే ఆధిపత్యం పరంగా కూడా ఈ బుధుడు కొన్ని అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. ఆధిపత్యం పరంగా ఎలా చూసుకోవాలంటే కుంభరాశి నుంచి చూసుకున్నప్పుడు కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం. కుంభరాశి వాళ్ళకి మిథున రాశి 5వ రాశి అవుతుంది. మిథున రాశికి అధిపతి బుధుడు. ఆ తర్వాత కర్కాటకం 6, సింహం 7, కన్య 8. కన్యా రాశికి కూడా అధిపతి బుధుడే. అంటే కుంభరాశి వాళ్ళకి బుధుడు 5వ రాశికి అధిపతి అయ్యాడు, 8వ రాశికి అధిపతి అయ్యాడు. కాబట్టి పంచమాధిపతి అంటారు. పంచమం అంటే 5వ స్థానం. 8వ రాశికి అధిపతి అయ్యాడు. 8వ రాశి అంటే అష్టమం, అష్టమాధిపతి అయ్యాడు. అంటే బుధుడు కుంభరాశి వాళ్ళకి 6వ స్థానంలో ఉండి యోగం ఇవ్వటం మాత్రమే కాదు, 5వ స్థాన అధిపతి అయ్యి 8వ స్థాన అధిపతి అయ్యి కూడా అద్భుతమైన యోగాన్ని ఇస్తున్నాడు. 5వ స్థానం అంటే సంతాన స్థానం. పంచమాధిపతి 5వ స్థాన అధిపతి అయ్యాడు కాబట్టి కుంభరాశి వాళ్ళ సంతానం టాప్ పొజిషన్ లోకి వెళతారు. కుంభరాశి వాళ్ళ పిల్లలు లైఫ్ లో నెంబర్ 1 పొజిషన్ కి కెరీర్ పరంగా ఎదిగే విధంగా ఈ బుధుడు ఫలితాన్ని ఇస్తాడు. ఆ తర్వాత 8వ స్థానం, అష్టమ స్థానం అంటే అది అపమృత్యు స్థానము, ఆరోగ్య స్థానము, ఆయుష్ స్థానం. అష్టమ స్థానానికి కూడా బుధుడు ఆధిపత్యం వహిస్తున్నాడు. కాబట్టి కుంభరాశి వాళ్ళకి అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. దీర్ఘకాలిక ఆయుర్దాయం కలిగే విధంగా చేస్తాడు. అనారోగ్యాల నుంచి బయటికి తీసుకొస్తాడు. ఇన్ని అద్భుతమైన ఫలితాలు కుంభరాశి వాళ్ళు పొందగలుగుతారు. కాబట్టి కుంభరాశి వాళ్ళకి బుధుడు 6వ స్థానంలో ఉండి శుభ ఫలితాలు ఇవ్వటం మాత్రమే కాదు, 5వ స్థాన అధిపతి అయ్యి 8వ స్థాన అధిపతి అయ్యి పంచమాధిపతి, అష్టమాధిపతి అవ్వటం వల్ల కూడా విశేషమైన శుభ ఫలితాలను ఇస్తున్నాడు. ఇన్ని అద్భుతమైన ఫలితాలు జూన్ 22 నుంచి జూలై 7 వరకు కుంభరాశి వాళ్ళకు బుధుడు కలిగింపజేస్తున్నాడు. ఈ అద్భుతమైన ఫలితాలన్నీ ఇంకా రెట్టింపు కావాలంటే కుంభరాశి వాళ్ళు బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి జూన్ 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3:41 బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే, బుధుడి కర్కాటక సంక్రమణం జరగగానే మీనరాశి నుంచి చూసుకున్నప్పుడు మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం ఈ బుధుడి సంచారంలో మార్పు 5వ స్థానంలో ఏర్పడుతోంది. ఎందుకంటే మీనరాశి నుంచి కర్కాటక రాశి 5వ రాశి అవుతుంది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి 5వ స్థానంలోకి బుధుడు వస్తే వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఈ బుధుడి కర్కాటక సంక్రమణం మీనరాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. ఏ విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది? అన్ని విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇవ్వదు, కొన్ని విషయాల్లోనే వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. 5వ స్థానంలో బుధుడు ఏ విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు? ఆ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలంటే మీనరాశి వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి?
బుధుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి? ఈ విషయాన్ని పరిశీలిస్తే 5వ స్థానంలోకి బుధుడు రావటం వల్ల మీనరాశి వాళ్ళకి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా 5వ స్థానంలో బుధుడు ఏం చేస్తాడంటే హెల్త్ ఇష్యూస్ ఇస్తాడు. కాబట్టి మీనరాశి వాళ్ళు హెల్త్ పరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించటం, వ్యాయామం చేయటం, క్రమశిక్షణతో కూడిన జీవన గమనాన్ని పాటించటం చేయాలి. అప్పుడు 5వ స్థానంలో బుధుడిచ్చే అనారోగ్యాలు దరిచేరకుండా ఆ ఫలితం నుంచి చాలా చక్కగా బయటపడచ్చు. ప్రధానంగా 5వ స్థానంలో బుధుడు ఎలాంటి అనారోగ్యాలు ఇస్తాడో కూడా జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. పైత్య సంబంధమైన అనారోగ్యాలు ఇస్తాడు, ఉష్ణ సంబంధమైన అనారోగ్యాలు ఇస్తాడు. పైత్యం అంటే వికారము, వామిటింగ్ సెన్సేషను, ఇలాంటివి 5వ స్థానంలో బుధుడు ఇస్తాడు. ఉష్ణ సంబంధమైన అనారోగ్యం అంటే తరచుగా వేడి చేయటం, ఇలాంటి అనారోగ్యం ఇస్తాడు. కాబట్టి పైత్య సంబంధ, ఉష్ణ సంబంధ అనారోగ్యాలు రాకుండా మీనరాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే అకారణ కలహాలు వాటంతటవే వచ్చేలాగా ఫలితం ఇస్తాడు. మీనరాశి వాళ్ళకి 5వ స్థానంలో ఉన్న బుధుడు ఏం చేస్తాడంటే కారణం లేకుండా వేరే వాళ్ళతో గొడవలు వచ్చేలాగా మాట్లాడేలా చేస్తాడు. కాబట్టి మీనరాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా మాట్లాడండి. కారణం లేకుండా, రీజన్ లేకుండా ఎదుటి వాళ్ళతో గొడవ అయ్యే అవకాశం ఉంది కాబట్టి తక్కువ మాట్లాడే ప్రయత్నం చేయండి. సాధ్యమైనంత వరకు చిరునవ్వుతో ఉండండి. అప్పుడు 5వ స్థానంలో బుధుడు ఇచ్చే వ్యతిరేక ఫలితం అకారణ కలహం అనేది దరిజేరకుండా జాగ్రత్త పడచ్చు. అలాగే 5వ స్థానంలో బుధుడి వల్ల ఎక్కువగా మానసిక ఆందోళన బుధుడు కలిగింపజేస్తూ ఉంటాడు. కాబట్టి మీన రాశి వాళ్ళు మానసికంగా ఆందోళన పడకండి, అశాంతిని పక్కన పెట్టండి. ఎప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉండేలాగా చూసుకోండి. చిన్న చిన్న విషయాల గురించి అసలు పట్టించుకోకండి, ఆందోళన చెందకండి. అప్పుడు 5వ స్థానంలో బుధుడు ఎలాంటి వ్యతిరేక ఫలితం ఇవ్వలేడు. అలాగే నీరసము, ఓర్పు తగ్గటము, ఏ పని చేయటానికి ఆసక్తి లేకుండా బద్ధకించటం, ఇలాంటివన్నీ కూడా 5వ స్థానంలో బుధుడు కలిగింపజేస్తాడు. కాబట్టి మీన రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? బద్ధకాన్ని పక్కన పెట్టాలి, పని మీద ఆసక్తిని పెంచుకోవాలి. బద్ధకం పక్కన పెట్టి చురుకుగా పని మీద ఆసక్తి పెంచుకొని పని చేయాలని మీరు ప్రయత్నిస్తే 5వ స్థానంలో బుధుడు ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇవ్వలేడు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా 5వ స్థానంలో బుధుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి చాలా సులభంగా మీనరాశి వాళ్ళు బయటపడచ్చు. దాంతోపాటు బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవడం ద్వారా కూడా బుధుడి అనుకూలతను మీనరాశి వాళ్ళు చాలా అద్భుతంగా పెంపొందింపజేసుకోవచ్చు. జూన్ 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3:41 నవగ్రహాలలో బుధుడు మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి మారగానే, బుధుడి కర్కాటక సంక్రమణం జరగగానే, ఈ బుధుడి కర్కాటక సంక్రమణం 12 రాశుల్లో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. ఈ ఫలితాలు ఎప్పటి వరకు ఉంటాయంటే మళ్ళీ బుధుడు జూలై 7వ తేదీ మంగళవారం వక్రించి ఉదయం 10:32 వెనక్కి మిథున రాశిలోకి వచ్చే వరకు ఉంటాయి. కాబట్టి జూన్ 22 నుంచి జూలై 7వ తేదీ వరకు కర్కాటక రాశిలో ఉన్న బుధుడు కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తాడు, కాబట్టి కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. కాబట్టి అనుకూల ఫలితాలు ఇచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు పెంచుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు ఇచ్చే రాశుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి బుధుడికి సంబంధించిన కొన్ని శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. వాటిలో ముఖ్యమైన పరిహారం ఏంటంటే జూన్ 22 నుంచి జూలై 7వ తేదీ మధ్యలో వచ్చే బుధవారాలు గణపతి ఆలయానికి వెళ్లి గరిక పోచలు, ఎర్రటి పుష్పాలతో అర్చన చేయించుకోండి. అప్పుడు బుధుడి కర్కాటక సంక్రమణం సంపూర్ణమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. లేదా దేవాలయానికి వెళ్లి అర్చన చేయించుకోవటం వీలు కాకపోతే జూన్ 22 నుంచి జూలై 7 మధ్యలో వచ్చే బుధవారం మీ ఇంట్లోనే గణపతి విగ్రహం లేదా ఫోటో ఏది ఉన్నా సరే గరిక పోచలతో, ఎర్ర పుష్పాలతో పూజ చేస్తూ గం గణపతయే నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి. గణపతికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. ఎందుకంటే బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి ఈ సమయంలో బుధవారాలు గణపతిని పూజిస్తే బుధుడి కర్కాటక సంక్రమణం ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. ఇంకా వీలైతే గణపతికి సింధూరం బొట్లు పెట్టండి. ఇది చాలా అద్భుతమైన పూజ. బుధుడి కర్కాటక సంక్రమణం యోగించాలంటే ఈ సమయంలో వచ్చే బుధవారాలు గణపతి విగ్రహం లేదా ఫోటోకి ఇంట్లో సింధూరం తడిపి బొట్లు పెట్టి ఎర్ర పుష్పాల అలంకరణ చేసి నమస్కారం చేసుకోండి. సంకటనాశక గణేష స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంటుంది. ఆ స్తోత్రాన్ని జూన్ 22 నుంచి జూలై 7 మధ్యలో వచ్చే బుధవారాలు చదవటం గాని వినటం గాని చేయండి. అలాగే ఈ సమయంలో వచ్చే బుధవారాలు తులసి కోట దగ్గర అర్ఘ్యం విడిచిపెట్టండి. ఇది కూడా బుధుడి బలాన్ని పెంచుతుంది, బుధుడి కర్కాటక సంక్రమణం యోగించేలాగా చేస్తుంది.
అంటే ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో పుష్పాలు అక్షంతలు వేసి తులసి కోట దగ్గర ఒక పళ్ళెం ఉంచి ఆ పళ్ళెంలో ఈ నీళ్లు వదిలిపెడుతూ తులసి మాతకు అర్ఘ్యం సమర్పించండి. తులసి కోట దగ్గర వీలైతే దీపం పెట్టండి, ప్రదక్షిణాలు చేయండి. ఎందుకంటే ఎవరైతే బుధవారం పూట తులసి మాతను పూజిస్తారో, తులసి పూజ చేస్తారో, తులసికి ప్రదక్షిణాలు చేస్తారో వాళ్ళకి నవగ్రహాల్లో బుధుడు అద్భుతమైన శుభ ఫలితాలు కలిగిస్తాడు. అప్పుడు బుధుడి కర్కాటక సంక్రమణం సంపూర్ణంగా అనుకూల ఫలితాలు ఇస్తుంది. ఓం బృందావన్యై నమః అనే మంత్రం చదువుకుంటూ తులసి కోట చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. అద్భుతంగా బుధుడు యోగిస్తాడు. అలాగే జూన్ 22 నుంచి జూలై 7 మధ్యలో వచ్చే బుధవారాలు నానబెట్టిన పెసల ఆవుకు తినిపించండి. ఆవుకు తినిపించడం వీలు కాకపోతే బుధవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో, లేదా మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, లేదా రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. ఈ బుధహోర ఉన్న సమయంలో 1.5 kg పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దేవాలయంలో పంతులు గారికి దానం ఇవ్వండి. అప్పుడు బుధుడి కర్కాటక సంక్రమణం అనుకూల ఫలితాలు పెంచుతుంది, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేస్తుంది. అలాగే బుధుడికి అంతరిక్ష అధిదేవత ఉంటుంది. ఆవిడ పేరు షోడశీదేవి. షోడశీ స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంటుంది, చాలా శక్తివంతమైన స్తోత్రం. షోడశీ స్తోత్రాన్ని వినండి. ఈ సమయంలో వచ్చే బుధవారాలు షోడశీ మహాదేవి స్తోత్రం విన్నా కూడా బుధుడి కర్కాటక సంక్రమణం సంపూర్ణమైన శుభ ఫలితాలు కలిగింపజేస్తుంది. అలాగే ఇంకొక అద్భుతమైన పరిహారము, బుధుడి అనుకూలత కోసం చేయాల్సింది ఉపవాసం. జూన్ 22 నుంచి జూలై 7 మధ్యలో వచ్చే బుధవారాలు ఎవరైనా సరే పగల ఉపవాసం ఉండండి. రాత్రికి పెసలతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించండి. అన్నము పెసరపప్పు కలుపుకొని ఆహారంలో స్వీకరించండి. అప్పుడు అది బుధుడికి ప్రియమైన ఉపవాసం అవుతుంది. పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి పెసరపప్పు అన్నం గనక స్వీకరించినట్లయితే అప్పుడు కూడా బుధుడి కర్కాటక సంక్రమణం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈ ప్రత్యేకమైనటువంటి పరిహారాలు చేసుకోవడంతో పాటుగా ఈ సమయంలో వచ్చేటటువంటి బుధవారాలు ఎవరైనా సరే దగ్గరలో ఉన్నటువంటి గణపతి ఆలయంలో ప్రదక్షిణలు చేసుకోండి. 5 ప్రదక్షిణలు గణపతి ఆలయంలో బుధవారం చేస్తే కూడా బుధుడి కర్కాటక సంక్రమణం యోగిస్తుంది. గణపతి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపం పెట్టినా కూడా బుధుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ పాత్రులై బుధుడి కర్కాటక సంక్రమణం వల్ల పూర్తిగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ మార్పు మీ రాశులకి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది, అనుకూల ఫలితాలు ఇస్తుందా, వ్యతిరేక ఫలితాలు ఇస్తుందా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ మార్పును బట్టి పాటించాల్సిన పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.